అయ్యో పుట్ట కూడా తెలుసుందండి. బాబు ఎక్కడ? అయ్యో బాబు ఒకవేళ బయటికి వెళ్ళి ఉంటాడేమోనండి. నేను చూసి వస్తాను. నువ్వు ఈత కొడుతుంటే ఈ చెరువుకే అందం వచ్చింది బజిగోవిందం. ఆడోళ్ళు చిలకమాడుతుంటే ఇప్పటి నుంచే చూస్తున్నావా? తప్పుగా నా బాబండి. నీ బిడ్డ తల్లి? అవునండి. నేను విష్ణుమూర్తిలా చక్రం వేసి అడ్డుపడపోతే ఈ పాటికి నీళ్ళలో పడి బజిగోవిందం అయిపోయేవాడు. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. ఇంతకు మీరు నా గురించి చెప్పుకోవడం అంత మంచిది కాదు గాని విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ అంత పటిష్టమైన జెంటిల్మెన్ అంతవరకు చెప్పగలను. చీర విడిచిన ఈరవనితలాగా ఈడెవడండి లుంగి ఇప్పు కనిపించాడు. ఈ కంతల్లో చూసి చూసి నా కళ్ళు కాయలు కాసిపోతున్నాయి కానీ నువ్వు మాత్రం కనపట్టలేదు కిట్న. ఏమైనా సరే నిన్ను పట్టుకునేదాకా ఈ కంతల ఉద్యమం ఆపను. అసలే మంచోడు కాదు. కట్నం డబ్బులు ఇచ్చి పంపించే అన్నయ్య. బాగా కొట్టుకున్నాను. ఏమిటండి? ఏమిటా చూపు? నిన్ను చూస్తున్నానా? నిన్ను? అది కూడా అదో రకంగా. అదో రకంగానా? అంటే అంటే దుష్యంతుడు శకుంతలను చూసినట్టు, రోమియో జూలియట్ చూసినట్టు. నాకు నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ఈ పాటికి నేను ఏం చేసేవాడో తెలుసా? ఏం చేస్తారండి? రాను రాను హద్దు మీరు మాట్లాడుతున్నారు. ఏంటి ఏంటి ఏం చేస్తారంట? ఏం చేయగలనా? నిన్ను నిన్ను ఏమైనా చేస్తానే. అంటే పెళ్ళానికి ఏమి అంటారే అట్లా? ఏమైనాక ఏమంటా నిన్ను? ఏమంటే నాకు వచ్చే కోపానికి ఏం చేస్తావు? ఏం చేస్తావు? I hate you, I hate you, I hate you. I too hate you. ఓహో, నువ్వు ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టావేంటి? రా వెళ్దాం. ఎక్కడికి? ఈ హోటల్ వాళ్ళు ఆదర్శ దంపతులు పోటీ పెట్టారట. వాళ్ళందరూ ఇప్పుడు వస్తారట. వెళ్ళి చూద్దాం. వాళ్ళు వస్తే మనం ఎందుకు చూడాలట? నాన్సెన్స్. కాదు డియర్, నాకు చూడాలని సరదాగా ఉంది. ఓహో, నీకెటు దాంపత్యం లేదు కనుక వాళ్ళని చూడాలని సరదా? అవును,
నేను ఆ దంపతులను చూడాలి, చూసి తీరుతాను. మీ చెల్లెలకి ఇచ్చిన గడువు ఇంకా 2 రోజులే ఉంది. బాబు ఆపరేషన్కి డాక్టర్ ఇచ్చిన గడువు ఇంకొక రోజే ఉంది. ఈ హోటల్ వాళ్ళు పోటీ తాలూకు ఫలితాలు ఇంకా చెప్పలేదు. చెప్పడం అంటూ జరిగితే ఆ ప్రైజ్ మనకే వస్తుందన్న నమ్మకం నాకుంది. నాకు ఉంది, కానీ వాళ్ళు ఫలితాలు చెప్పాక కానీ డబ్బెవరుగా. ఒకలా చేస్తే ఏమిటి? హరిప్రసాద్ గారిది ఊరేగా. అయితే ఆయన ఇంటికి వెళ్ళి మనకు కావాల్సిన డబ్బు అడిగితేను. అతను ఎంతో దానకర్ణుడైనా మనం అడిగితే డబ్బిస్తాడా? అడిగితే ఎవరులేండి. ఈ రాత్రికి వెళ్ళి మనమే తీసుకుంటే. అంటే దొంగతనమా? బహుమతి రాగానే ఆ డబ్బు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేద్దాం. అప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది, కానీ దొంగతనం ఎలా అవుతుంది? పైగా మనమేం స్వార్థం కోసం తీసుకోవటం లేదు. ఉద్యోగం కోసం మూగవాళ్ళలా నటించా. 2 మంచి పనుల కోసం భార్యాభర్తలా నటిస్తున్నా. ఇప్పుడు మన అంతరాత్మను ఒప్పించి పని చేయకపోతే తర్వాత ఆ డబ్బు వచ్చిన ప్రయోజనం ఉండదు. బాబు మనకు దక్కడు. దివ్య, యుద్ధానికి దిగినవాడు దెబ్బలకు భయపడితే గెలుపు అసాధ్యం అవుతుంది. ఏమిటి వెతుకుతున్నావు? ఇక్కడ కొంగుండాలండి. ఇక్కడ పొంగలు ఎక్కడెందుకుంటాయి? కొల్లేటే ఉంటాయి. ఇన్ని గదులున్నాయి, అసలు కదేదబ్బా. ఈ ఇల్లు వాస్తు ప్రకారం కట్టినట్టుంది. మాస్టర్ బెడ్రూమ్ నైరుతిమూలు ఉండాలి. ఈ ఇంటికి నైరుతిమూలు ఇటు. ఇటు ఇటు. మీకు వాస్తవం చూడడం తెలుసా? ఏ ఇల్లు కడదాం అనుకుంటున్నావా? మొక్కం చూడు. అసలే ఫ్యామిలీ ట్రబుల్స్ తో డబ్బు లేక చస్తున్నాం. ఇల్లు ఇల్లు వాస్తట. ఇదే ఆగేది. అతుకోయిన పెట్టే. నువ్వు చెప్పిన కుక్క మాత్రం లేదు. మీరందు పని కానివ్వండి, నేను అక్కడ ఉంటాను. త్వరగా ఇవ్వండి. నువ్వు వినపెడితే నేను రెస్ట్ తీసుకుంటా. అయ్యో, ఖర్చీపులో ఉన్న మొత్తం మందంతా ఈయనే పిలిచేసినట్టున్నారు. కర్మ కర్మ. చూడండి, మేం జయించలేని సమస్యలు మా జాతీయ దొంగతనం చేయించాయి. వచ్చే 5వ తారీఖు నాడు మాకు డబ్బు వచ్చే మార్గం ఉందండి. ఆ రోజు రాత్రి ఈ డబ్బు మీ ఎనపెట్లు పెట్టేస్తామని ప్రమాణం చేస్తున్నాను. ఆ ప్రమాణం చేయని దేవుడు ఎక్కడండి? నమ్మచ్చమంట. దేవుడు గారు, 5వ తారీఖు రాత్రి అండి, తప్పకుండా వచ్చేస్తామండి. ఉట్టండి. లేవండి, త్వరగా లేవండి. ఇదిగో, నువ్వు మాట్లాడేది చేసేది అంతా నాకు తెలుస్తూనే ఉంది. కాకపోతే కళ్ళు తెరవబుద్ధి కావట్లేదు. నువ్వు వెళ్ళు, నేను కాసేపు పడుకుని వస్తాను. అన్నయ్య, ఇక్కడే ఉండిపోతానని లేదు. మీ గొప్పతనం ఏమిటో అందరికి తెలియాలా? త్వరగా. మా తమ్ముని లేపేయడానికి ముహూర్తం పెట్టుకుంటే వీడెవడురా మధ్యలో వచ్చాడు? అది మన మంచిగా వచ్చింది. నిజంగా మనం వాడిని చంపుంటే మొదటి అనుమానం మన మీదకే వచ్చింది.